కుట్టి అయితే పూజారి తాతని కలిసి జ్యోతమ్మ ఇలా రిలీజ్ అయిపోయింది అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్తుంది. అంతా ఆ పైవాడి దయ అమ్మ, నీలాంటి బిడ్డ పుట్టడం నీ జ్యోతమ్మ చేసుకున్న అదృష్టం అమ్మ అని చెప్పి పూజారి తాత అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా అమ్మని నేను అమ్మ అని పిలవకపోయినా జ్యోతమ్మ అని పిలిచే భాగ్యం దేవుడు నాకు కలిగించాడు పూజారి తాత, నాకు అది చాలు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కుట్టిని అలా చూస్తూ పూజారి గారు ఇలా అంటూ ఉంటారు. నీకు తల్లిదండ్రులయ్యి నీ పెళ్లి చేసి కన్యాదానం చేసే అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ ఆ అదృష్టం రాదు. అలాంటి అదృష్టాన్ని సింహాద్రి పద్మమ్మ పొందారు. ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి పూజారి గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే అక్కడికి పద్మ వచ్చి బిడ్డ అని చెప్పి బిడ్డను హక్ చేసుకొని, బిడ్డ అయ్యారు చెప్పింది నేను అన్నీ విన్నాను, అయ్యగారు చెప్పిన మాటలు నిజమే అని చెప్పి అంటుంది. అది విని కుట్టి ఒక్కసారికి షాక్ అయిపోయి అమ్మ అన్నీ వినేసిందా ఏంటా అని చెప్పి అనుకుంటుంది. అవునమ్మా, ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే కానీ నీలాంటి బిడ్డకి తల్లిదండ్రులు అయ్యే అవకాశం మాకు రాదు. అలాంటి అవకాశం మాకు వచ్చిండదు. అయినా నువ్వు చాలా మంచిదానివమ్మా, నువ్వు మాకు ఆ ఎల్లమ్మ తల్లి ప్రసాదించిన ప్రసాదంవి. అందుకే నీలాంటి బిడ్డకు మాకు తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఇచ్చింది ఆ ఎల్లమ్మ తల్లి అని చెప్పి పద్మమ్మ అయితే కుట్టితో అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే అమ్మకి నేనంటే చాలా ఇష్టం, అలా అని జ్యోతమ్మను కూడా నేను వదులుకోలేను, నాకు ఈ అమ్మ ఆ అమ్మ ఇద్దరు అమ్మలు కావాలి అని చెప్పి కుట్టి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక కుట్టిని దగ్గరకు తీసుకొని పద్మమ్మ అయితే నువ్వు నా కూతురు బిడ్డ అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.